భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ధర్నా చేశారు. రైతులకు ఆంక్షలు లేని రుణమాఫీ చేయాలంటూ తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. ఆ తర్వాత తహసీల్దార్కు మెమోరాండం ఇచ్చి రైతులకు న్యాయం చేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు కాని హామీలు ఇచ్చి ప్రజలు మోసం చేసి అధికారంలోకి వచ్చిందని నాగేశ్వరరావు అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు ఆంక్షలు లేని 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలని, లేని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ మండలంలో ఈ నియోజకవర్గంలో మరి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని పార్టీ ఆదేశించింది. ఆ రకంగా మా మండలంలో ఉన్న నాయకులు అందరం, రైతులు అందరం మరి ఎంఆర్ ఆఫీస్ కి రావటం. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకంగా హామీలు ఇచ్చిందో 6 గ్యారంటీలు గాని, మరి రుణమాఫీ గాని, రైతు బంధు గాని, రైతు బీమా గాని, మరి అన్ని ఆంక్షలు లేకుండా చేయాలనేది బీఆర్ఎస్ పార్టీ ఆదేశం. బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కేసీఆర్ గారు అందరినీ, అన్ని కులాలని, అన్ని పార్టీల్ని, రైతుల్ని, చిన్న చిన్న రైతులను కూడా కాపాడుకుంటూ వచ్చారు. ఆ రకంగా కాంగ్రెస్ పార్టీ కూడా చేయకపోతే కాంగ్రెస్ పార్టీకి చాలా మూల్యం తప్పదు. కాబట్టి ఆ రకంగా టీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్తుంది. ప్రజల కోసమే తెలంగాణ తల్లి ఒట్టుగా ఆనాడు కేసీఆర్ గారు మరి ప్రజల కోసం తెలంగాణ తెచ్చి తెలంగాణలో ఉన్న ప్రజలందరూ కాపాడుకుంటూ వచ్చారు 10 సంవత్సరాలు. కాబట్టి మీరు అబద్ధ మాటలు చెప్పి ఎక్కారు. కాబట్టి మీరు ఇమ్మీడియట్ గా మీరు చెప్పిన గ్యారంటీలన్నీ అమలు చేయకపోతే మరి ప్రజలే మీ మీద తిరగబడతారని